నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన వెన్నెల్లో గోదారి చివరి భాగం. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, మీరు నన్ను క్షమించాలి. కొన్ని రోజుల క్రితం ఒక అర్ధరాత్రి మిమ్మల్ని అనవసరమైన అనుమానాలతో భయపెట్టాను అన్నాను. ఆమె ఇంకా అలాగే అయోమయంతో చూస్తోంది. మీ ఆయన నాకు అంకుల్ అవుతారు, అవే పోలికలు నాకు వచ్చాయి. దాంతో చిన్న ప్రాక్టికల్ జోక్ వేశాను. ఒక కుటుంబాన్ని మొత్తం అనుమానాలతో ముంచెత్తవచ్చా లేదా అని నేను మా స్నేహితుడు పందెం వేసుకున్నాం. మీరంతా దీనికి ఇంత టెన్షన్ అనుభవిస్తారని నేను అనుకోలేదు. మీ హస్బెండ్ నాకంతా చెప్పారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానంలో పెట్టినందుకు క్షమించండి అన్నాను తొందరగా. ఆమె తలెత్తి సూటిగా నా వైపు చూసింది. నేను చెప్పిన ఈ కట్టుకథని ఆవిడ నమ్ముతుందా? నేను తల తిప్పి నా తండ్రి వైపు చూశాను. అప్పటికప్పుడు నేను కల్పించి చెప్పిన ఈ కథ అతడిని నిర్వీర్యుణ్ణి చేసినట్టుంది. అతడి ముఖభంగమే చెప్తోంది. నేను చెప్పిందేమీ బహుశా అతడికి అర్థమై ఉండదు. అతడికి అర్థం అవుతుందని కూడా నేను అనుకోలేదు. పరిస్థితుల్ని అలా అర్థం చేసుకునే కెపాసిటీయే కానీ అతనికి ఉంటే, నా తల్లి, క్షమించండి, ప్రమద్వరని నా తల్లిగా సంబోధిస్తున్నందుకు ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం ఉండేది కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు కిందకి రండి, ముహూర్తం దగ్గర పడుతోంది అందామే. నా మాటల్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మా ఇద్దరిని అలా ఆ సమయంలో చూసి చాలా గొడవ చేస్తుంది అనుకున్నాను. ముగ్గురం కిందకు వచ్చాం. వధూవరులు పీటల మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఆయన అన్నాడు, మేము విడిపోయిన 25 సంవత్సరాల తర్వాత ప్రమద్వర నన్ను కలుస్తానంది. అప్పుడే నిన్ను నాకు అప్పచెప్తానంది. అంతవరకు ప్రబంధ్కి పెళ్లి చేసే హక్కు నాకు లేదు. కానీ ప్రబంధ్ ఈ లోపులోనే ప్రేమలో పడి వివాహం చేయకపోతే కష్టమయ్యే పరిస్థితి కల్పించాడు. నీకు అర్థమైందనుకుంటాను. తలూపాను. ఈ పెళ్ళి నిశ్చయమయ్యాక ప్రమద్వర కోసం చాలా వెతికించాను, కానీ తను కనబడలేదు. నేను ఈ పెళ్ళి పోస్ట్ పోన్ చేయలేకపోయాను. నా నుంచి దూరం అవుతూ తను కోరిన ఈ ఆఖరి కోరిక కూడా ఈ విధంగా తీర్చలేకపోయాను బాధగా అన్నాడు. నేను మాట్లాడలేదు. నా ఆలోచనలు అసలు అక్కడ లేవు. తరళని నేను తల్లిగా ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలను అన్న చోటే ఆగిపోయాయి. అంతలో అతను అన్నాడు, నువ్వెందుకు అమ్మతో అలా చెప్పావు? అమ్మ అంటే అతని ఉద్దేశంలో తరళ. నేను మాట్లాడలేదు. నా మనసులో ఉవ్వెత్తున లేచిపడే తరంగాలు లాంటి ఆలోచనలు. నా దృష్టి దూరంగా పెళ్లి వేదిక దగ్గర నిలబడి ఉన్న ఆమె మీద పడింది. ఆమె వంగి ప్రబంధ్తో పురోహితుడు చెప్పిన పనులు చేయిస్తోంది. అప్పుడప్పుడు మా ఇద్దరి వైపు చూస్తోంది. అయినా తల్లిని ఆమె అనే స్థాయి నుంచి ఎదగడానికి నా మనసు ఎందుకు ఒప్పుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. ఆయన పక్క నుంచి అంటున్నాడు, ఇదంతా నాకు నిన్నే తెలుసుంటే ఇద్దరం కలిసి ప్రమద్వరని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం. తన కొడుకు పెళ్ళి తను లేకుండా జరిపించినందుకు నన్ను క్షమించదు. ఇన్ని రకాలుగా ఎన్ని సంవత్సరాలుగా క్షమిస్తూ వచ్చింది. ఈ ఆఖరి తప్పును కూడా క్షమిస్తుందిలేండి అని మనసులో అనుకున్నాను. మంగళసూత్ర ధారణ జరుగుతోంది. మనం వెళ్దామా? ఆత్రంగా అడిగాడు ఆయన, నా తండ్రి. ఎక్కడికి? నిర్లిప్తంగా అడిగాను. ప్రమద్వరని తీసుకురావడానికి. ఎందుకు? పెళ్లి పందిరి మైక్లో అందరికీ కథ చెప్పడానికా? గోపి, ఈ రహస్యం ఎంతమందికి తెలుసు? నీతో కలిసి ఇప్పటికీ మన ముగ్గురికి. ప్రబంధ్కి, తరళకి, నా కన్నతల్లికి కూడా తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకేమైనా ఆలోచన ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నది ఏమిటో అర్థం కావడానికి అతనికి కొంచెం టైం పట్టింది. నా వైపు అయోమయంగా చూశాడు. నేను ముందు మా ఊరు వెళ్తాను. అమ్మకి జరిగిందంతా చెప్తాను. ఒక కోరిక కూడా కోరతాను. ఏమిటా కోరిక? చెప్పను అన్నాను. ముందు అమ్మని అడుగుతాను. తను నా కోరిక ఒప్పుకుంటే అని ఆగాను. నేను ఆగటం భరించలేనట్టు, ఒప్పుకుంటే అన్నాడు. బహుశా ఇక ముందు ఎప్పుడూ తను మిమ్మల్ని కలుసుకోదు. అతడు నా మాటలకి ఆశ్చర్యంతో చూశాడు. చాలాసేపు అలా చూస్తూనే ఉండిపోయాడు. నేను చెప్పింది అతడికి విద్యుద్ఘాతంలా తగిలినట్టు అతని మౌనం సూచిస్తోంది. అన్యాపదేశంగా నేను మాటల ద్వారా అందిస్తున్న సూచనని అతడు గ్రహించినట్టున్నాడు. తనలో తనే గొణుక్కుంటున్నట్టు, మరి ప్రబంధ్ తన కన్నతల్లి దూరమై అంటూ ఏదో చెప్పబోయాడు. మీ భార్యని కన్నతల్లిగా యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను ఆనందరావు గారు. ఒక నిర్ణయానికి వచ్చినట్టు అన్నాను. ఆమె ప్రబంధ్కే తల్లి. నా నిర్ణయాన్ని ఒప్పుకోవడానికి చాలాసేపు మదనపడి చివరికి అన్నాడు, నీ ఇష్టం. అందరూ లేచి నిలబడి
వధూవరుల మీద అక్షింతలు జల్లుతున్నారు. కొందరు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. వెళ్ళొస్తాను అన్నాను. తిరిగి వస్తావుగా? రాకూడదనే ఆశిస్తున్నాను. అక్కడి నుంచి బయటికి వచ్చాను. అమ్మ రాసిన ఉత్తరం నా జేబులో భద్రంగా ఉంది. మంగళవాక్యం. సాయంకాలం తన నీడల్ని నది మీద పొడుగ్గా వదులుతోంది. కారు నెమ్మదిగా నడుపుతున్నాను. రోడ్డు పక్క నుంచి గోదావరి పారుతూ ఉంది. మరో పక్క వరిచేలు స్వాగతం చెప్తున్నట్టు నెమ్మదిగా తలలూపుతూ గోదావరి గాలికి ఊగుతున్నాయి. గోదావరి మీద నుంచి వచ్చే చల్లటి గాలి హాయిగా ఉన్నా నా మనసు మాత్రం విపరీతమైన టెన్షన్తో నిండి ఉంది. నేను కోరబోయే కోరికకి అమ్మ ఏముంటుందో అన్న భయం, ఉద్వేగం నా మనసంతా నిండిపోయాయి. తల పక్కకి తిప్పాను. అమ్మ తల వంచుకొని తన ఆలోచనలో తనుంది. ఒళ్ళో 2 చేతులు పెట్టుకొని వేళ్లల్లో వేళ్లు జనిపి ఆ వేళ్లకేసే తదేకంగా చూస్తోంది. ఈ ఊరు రావడానికి తన ముందు ససేమిరా ఒప్పుకోలేదు. ఎంతో బలవంతం మీద ఒప్పించాను. ఆఫీస్ పని ఉందని, అందువల్ల వెళుతున్నానని చెప్పి బయలుదేరదీశాను. సగం ప్రయాణం చేశాక ఇటెక్కడికి రా అని అడిగింది. ఇటువైపే పని అని చెప్పాను. ఊరు దగ్గర పడుతుంటే అనుమానం పెరిగి, ఇంత చిన్న ఊళ్ళో నీకు పనేమిటి అంది. ఊళ్ళో కాదమ్మా, ఊరి బయటే. ఇంకేం ప్రశ్నించడానికి వీలు లేకుండా కారు వేగం పెంచాను. నిజానికి అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనిపించిందో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఈ పరిసరాల్లో చెప్పి నా కోరిక ఇక్కడ బయట పెట్టడంలో ఔచిత్యం ఉందని నా తక్కహితమైన ఆలోచన నాకు చెప్పిందంతే. లోపల నుంచి పాత జ్ఞాపకాలు ఉప్పెన్లా తన్నుకు వస్తుంటే మామూలుగా ఉండడం కోసం తను శతవిధాల ప్రయత్నం చేస్తోందని చూస్తుంటేనే తెలుస్తోంది. ఎవరమూ చాలాసేపటి వరకు మాట్లాడుకోలేదు. కారు పక్కకు తిప్పి ఆఫ్ చేశాను. తలెత్తింది. ఇక చెప్పవలసిన సమయం వచ్చేసింది. అప్పటికి ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసుకున్నా తీరా సమయం వచ్చేసరికి ఏదో తడబాటు. అయినా చెప్పక తప్పదు. ఎలా ప్రారంభించాలా అని తటపటాయించాను. 25 సంవత్సరాలు అమ్మ దాచిన రహస్యం నాకు తెలిసిందని చెప్పడమే కష్టం. ఆ తర్వాత నా కోరిక వెల్లడించడం అంత కష్టం కాదు. ఆనందరావు గారిని చూశానమ్మా. అది నేను ప్రారంభించిన మొదటి వాక్యం. గోదావరి, పైరగాలి ఏమీ మార్పు లేదు. అమ్మ మాత్రం చివుక్కున తలెత్తింది. బహుశా నేను చెప్పింది అంచెలంచెలుగా తనకి అర్థమై ఉంటుంది. పూర్తిగా అర్థమయ్యేసరికి కొన్ని క్షణాలు పట్టింది. ఈ లోపల నేను శక్తి కూడగట్టుకున్నాను. ఏదీ దాచలేదు. భైరవమూర్తి తాలూకా రౌడీ వచ్చి బ్లాక్మెయిల్ చేయడం నుంచి ప్రబంధ్ ఇంటర్వ్యూకి రావడం వరకు, తర్వాత ఆనందరావు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం నేను వేసిన ప్లాను, ఆ ప్రాసెస్లో ఆయన్ని నేను కలుసుకోవడం, ఆయన చెప్పిన కథ అంతా వివరంగా చెప్పాను. నేను చెప్తుంటే ఒక భయానక చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకురాల్లా ఆమె నిశ్చేష్టమైన భంగిమతో విన్నది. కానీ నా కథ ముగింపుకు వచ్చేసరికి ఆమెలో ఒక రకమైన ఆహ్లాద భావం కనిపించింది. బహుశా నేను ఆయన మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా పొరపచ్చాలు తొలగిపోయే అన్న ఆలోచన ఆ భావానికి పునాది కావచ్చు. నేను వెళ్ళేసరికే ప్రబంధ్ పెళ్లి జరుగుతూ ఉందమ్మా అక్కడ అన్నాను ఆఖరి బుట్ట విప్పుతున్నట్టు. ప్రబంధ్ అంది. అవునమ్మా, నీ కొడుకు. ఆ మాట చాలా క్యాజువల్గా ధనించాలన్నట్టు నా వైపు చూస్తుంటే నేనేమో గోదావరి తనలోకి లాక్కుంటున్న ఇసుక మేట వైపు చూస్తూ కొనసాగించాను. నువ్వు పెట్టిన గడువు వరకు ఆయన వివాహాన్ని ఆపలేకపోయాడు. ప్రబంధ్ అప్పటికే తల మునకలయ్యేటంత ప్రేమలో ఉన్నాడట. నవ్వటానికి ప్రయత్నించాను. ముందు కోరబోయే కోరిక గుర్తొచ్చి నవ్వు రాలేదు. ఇక అడగాలి దాన్ని. అమ్మ నా వైపే చూస్తోంది. ఆయన ఎంతో బ్రతిమాలారు ఈ వివాహానికి నిన్ను తీసుకురమ్మని. కానీ ప్రబంధ్కి నువ్వు అమ్మవని నాకు నమ్మకం ఏమిటి అని అడిగాను. నువ్వు తనకు రాసిన ఉత్తరం చూపించారు. ఉత్తరమా? అవును, ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు నువ్వు ఆయనకి రాసిన ఉత్తరం. దూరంగా ఏదో పక్షిపిల్ల దారి తప్పి తల్లి కోసం అరుస్తోంది. పక్క నుంచి ఎడ్లబండి, కారు దాటి వెళ్ళింది. అమ్మా, ఉత్తరంలో నువ్వు చెప్పిన గడువు అయిపోగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? ఆయన్ని నాన్నగా, ఆవిడని అమ్మగా ఒప్పుకోవాలా? అడిగేశాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రారంభమైన నా మనసులో మదన ఇప్పుడు తను చెప్పబోయే జవాబు మీద ఆధారపడి ఉద్వేగంగా మారింది. నువ్వు వాళ్ళ కొడుకువి గోపిచంద్, ఆమె మెల్లగా అంది. అలా అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. విసురుగా, ఇంతకాలం నీ దగ్గర పెరిగినప్పుడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముఖ్యంగా ఆ తరల దగ్గర నేను ఇవ్వలేనమ్మా అన్నాను. తప్పు, కన్న తల్లిని అలా అనకూడదు. పోనీ నేను వెళ్ళిపోతాను అనుకో, ఆ ప్రబంధ్ నీ దగ్గరికి వస్తాడని నమ్మకం ఏమిటి? తల్లి, తండ్రి, చెల్లెళ్ళు అందరూ ఉన్న కుటుంబం నుంచి నీ దగ్గరికి వస్తాడని గ్యారంటీ ఏమిటి అన్న తర్వాత తెలిసింది.
ఆ ఉక్రోషంలో నేను ఎంత తప్పుగా మాట్లాడానో. కానీ నా మాటలు తన మీద ఏ ప్రభావాన్ని చూపలేదు. అలాగే తల వంచుకుని అన్నది, అతడికి కన్న తల్లితో ఉండాలని లేకపోతే పెంపుడు తల్లితోనే ఉంటాడు గోపి. నేను వేసిన బాణం సరిగ్గా అనుకున్న చోట తగిలింది. నవ్వాను. తల్లి గోదావరిలో కలుస్తున్న చిన్న కాలువ వైపు చూస్తూ, మరి అతడికి అంత వరం ఇచ్చిన దానివి నేను నా పెంపుడు తల్లితో ఉంటానంటే ఎందుకు ఒప్పుకోవు అన్నాను. నీళ్లు ఆ పళ్ళలోకి రెట్టించిన ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాయి. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఆ చేతులు నా చేతుల్లోకి తీసుకుని మొహానికి ఆంచుకుంటూ అభ్యర్థించాను. అమ్మా, నువ్వు కన్న తల్లివి కాకపోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచావు. ఇద్దరం కలిసి కష్టాల్ని పంచుకున్నాం. నువ్వు తినకుండా నాకు పెట్టావు. ఇంత ప్రేమకు ఎవరో ప్రబంధ్ అనేవాడు వచ్చి ఈరోజు తనే హక్కుదారుడనని అంటే నేను ఒప్పుకోను. ఇది నా స్వార్థమే అను, ఇంకేమైనా అను. నేను నీతోనే ఉంటాను. ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. నీ కన్న కొడుకు మీద నీకంత ప్రేమ ఉంటే అతడిని రమ్మంటాను. కానీ నన్ను మాత్రం వాళ్ళ దగ్గరికి పొమ్మనకమ్మా, ప్లీజ్. కొడుకు కంఠంలో ప్రపంచం గుర్తించలేని దుఃఖాన్ని కేవలం తల్లి మాత్రమే గుర్తించగలుగుతుందనుకుంటా. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. నా వయసు మర్చిపోయాను. 8 ఏళ్ల వయసులో నిద్రలో భయంతో కలవరిస్తే దగ్గరికి తీసుకున్న చేతులవి. బిజినెస్ మేనేజ్మెంట్లో ర్యాంకు వచ్చినప్పుడు ఆ విజయం తన కృషి ఫలితమే అన్న ఆనందంతో దరి చేర్చుకున్న చేతులవి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప మరెవరికీ తెలియదమ్మా. దీన్ని తన భార్యతో చెప్పేటంత ధైర్యం ఆనందరావు గారికి ఉందని నేను అనుకోను. ఇక తరళ సంగతి అంటావా? ప్రబంధుని చూసుకుని తనంత హ్యాపీగా ఫీల్ అవుతోందో పెళ్లిలోనే గమనించాను. వాళ్ళందరూ హాయిగా సుఖంగా ఉన్నారమ్మా. అనవసరమైన సెంటిమెంట్లతో ఏదో తప్పు చేసినట్టు మనమే బాధపడుతున్నాం. ఎటూ నిర్ణయించుకోలేనట్టుగా నన్ను కొంచెం సేపు ఆలోచించుకోనివ్వరా గోపి అంది. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. తను కారులోంచి దిగింది. డోర్ వేస్తూ నా వైపు చూసింది. నా చూపులో నీలాంటి కొడుకుని తన నుంచి దూరం చేసినందుకు తరళ నన్ను క్షమించదు అన్న భావం ఉందేమో. దూరంగా గోదావరి వైపు నడిచి ఇసుకలో కూర్చుంది. అటే చూస్తూ, నేను మాత్రం గోపిని వదిలేసుకుని ఎలా ఉండగలుగుతాను అన్న చిన్న స్వార్థాన్ని తనలో ప్రవేశపెట్టమని భగవంతుడిని ప్రార్థించాను. నాకు ఆ ఇల్లు, ఆ ఆస్తి, ఆ బంధువులు వాళ్ళెవరూ వద్దు. ప్రబంధ్ కాదంటే వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోయే ఈ తల్లి నాకు కావాలి. చేతిలో ఉత్తరాన్ని విప్పాను. తను నా తండ్రికి రాసిన ఉత్తరం. పాతాళంలోకి జారిపోతున్న ఒక మనిషిని కాళ్ల మీద నిలబెట్టడం కోసం ఒక స్త్రీ చేసిన త్యాగానికి 25 సంవత్సరాల పాటు చీకట్లో దాచి ఉంచిన ఉత్తరం. చదవడం ప్రారంభించాను. ప్రియమైన ఆనంద్, నీకేం రాయాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. కానీ నేను చేస్తున్న పని నీకు తెలియపరచడం నా ధర్మం. నా నిర్ణయం సరైందో కాదో చెప్పవలసింది నువ్వే. నువ్వు కొద్ది రోజుల క్రితం ఒక మాట అన్నావు, గుర్తుందా? నేను వెళ్ళిపోతే నీ మీద ఒట్టే అని. ఆ విషయం గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. నువ్వు ఎంత పట్టుదల మనిషివో నాకు తెలుసు. అలాంటి అఘాయిత్యాలేమీ తలపెట్టకుండా ఉండడం కోసమే ఈ ఉత్తరం. ఆనంద్, ఆటుపోటుల కలయికే జీవితం అనుకుంటాను. నా గురించి వదిలిపెట్టు. నువ్వెందుకు రోజురోజుకి ఇలా అయిపోతున్నావు? మనసుని ఎలా మత్తులో జోకొట్టాలా అని దారులు వెతుక్కుంటున్నావు. నా గురించే నీ బాధ అని నాకు తెలుసు. ఈ ఇంట్లో నేను పడే కష్టాలు నిన్ను నిద్రపోనివ్వవని, అసలే ఈ వివాహం వల్ల మనశ్శాంతి లోపించిన నీకు నా సమస్య మరొకటి కొత్తగా వచ్చి పడిందని నేను గ్రహించగలను. నన్ను ఒక ఆయుధంగా వాడుకొని ఇంటి వాళ్ళు నీ నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని, నా ఒంటి మీద పడిన ప్రతి దెబ్బ నీ నుంచి నెలల తరబడి నిద్రని దూరం చేస్తున్నాయని నాకు తెలుసు. అందుకే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆగు. బెదిరింపు మళ్ళీ గుర్తు చేయకు. నేను దూరం అయితే నువ్వు ఈ లోకంలోనే ఉండవని అన్నావు కదూ. ఏం చెయ్యాలా ఆనంద్? ఈ ఇంట్లో నీ నుంచి డబ్బు వసూలు చేసే మిషన్లాగా పనిచెయ్యాలా? ఏ క్షణం నా భర్త మొదటి వీటిని తీసుకువస్తాడో అని భయపడుతూ ప్రతిక్షణం గడపాలా? వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నాను ఆనంద్. నా వీడ్కోలు నిన్న మరింత ఒంటరితనంలో పడేస్తుందని, ఆ కసితో నీ మీద నువ్వే కక్ష తీర్చుకుంటావని నాకు తెలుసు. 6 నెలల క్రితం నిన్ను తాగుడు మానమని బతిమాలను. నువ్వు వినలేదు. కసితో మరింత తాగావు. ఎవరి మీద నీకు ఇంత కసి? తరళ మీదనా? తనేం చేసిందని?
అమాయకత్వమో మొండితనమో మానవ లక్షణాలే గాని తప్పులేమీ కావే. రావుగారి మీదన పాపం, ఆయన చేసిన చిన్న తప్పుకి ఆత్మార్పణం గావించుకుని అంత పెద్ద శిక్ష విధించుకున్నారే. నువ్వేం సమాధానం చెప్తావో నాకు తెలుసు. నాకు ఎవరి మీద కసిలేదు, నా మీదే నాకు కోపంగా ఉంది, అందుకే ఇలా అయ్యాను అంటావు కదూ. ఆనంద్, నీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ ఈ విధి అన్నది ఉంది చూసావు, మనని కాలం అన్న గదిలో పెట్టి బెదిరించడానికి చూస్తుంది. తలుపులు వేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందే. అలా తిరగబడితే మనం చెప్పినట్టు వింటుంది. మన సమస్యల్ని ఎవరూ వచ్చి పరిష్కరించరు ఆనంద్, మనమే పరిష్కరించుకోవాలి. ఇదంతా శుష్క వేదాంతంలా కనబడుతుంది కదూ. అవును, నేనేం చెప్పినా వినవు. నేను స్వయంగా వచ్చి చెప్తేనే వినలేదు, ఇక ఇలా ఉత్తరం రాస్తే ఏం వింటావు? అందుకే నా కొడుకుని నీ వద్ద వదిలి నీ కొడుకుని నేను తీసుకువెళుతున్నాను. ఈ వార్త నీకు విద్యుద్ఘాతంలా తగులుతుంది కదూ. నాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. నీ కొడుకు నా దగ్గర పెరగడం అన్న ఆలోచనే సంచలనాన్ని కలగజేస్తోంది. నీకు జ్ఞాపకం ఉందా, నేను తరళా గోదావరిలో పడవల్ని వదిలి ఏ పడవ ముందు వెళ్తుందా అని పందేలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మరి నా దీపాన్ని తన దగ్గర వదిలి వెళుతున్నాను. ఈ పందెంలో ఎవరు గెలుస్తారో చూడాలి. నీ కొడుకుని నేను నీకన్నా గొప్పవాడిని చేస్తాను. పందెమా? ఈసారి నీతో పందెం, సరేనా? ఆనంద్, ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసు కదూ. నేను వెళ్ళిపోయానన్న కసితో, వేదనతో నువ్వు నీ కుటుంబానికి మరింత దూరం అవుతావు. నీ వ్యాపారాల్ని, ఆస్తి వ్యవహారాల్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తావు. కానీ ఇప్పుడు నా కొడుకుని కూడా ఒక బికారిగా చేయగలవా? నా కొడుకే నీకు జీవితం మీద ఆశ, భవిష్యత్తు కోసం ఒక పట్టుదల కలిగిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా కోరిక ఏమిటంటే, నా కొడుకు చదువు, పెంపకం అంతా నీ సంపాదన ద్వారానే జరగాలి. మీ మామగారి ఆస్తి అసలు ముట్టుకోకూడదు. ఇక మా సంగతి అంటావా? గోపీచంద్, నీకు జ్ఞాపకం ఉందా, మన వివాహం జరిగాక మొదట పుట్టేది అబ్బాయి అయితే ఆ రచయిత పేరు పెట్టాలని మనం అనుకున్నాం. గోపీచంద్ గురించి నువ్వు ఏమీ దిగులు పడకు. నా ప్రతి అణువులోని శక్తిని ధారపోసి గోపిని గొప్పవాడిని చేస్తాను. ఒకవేళ చెయ్యలేకపోతే నీ దగ్గరికి పంపించేస్తానులే. చేస్తే మాత్రం అతన్ని 25 సంవత్సరాల తర్వాత నీకు అప్పగిస్తాను. అప్పటికి జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదని, పట్టుదల కూడా ఉండాలని నీకు తెలియాలని ఆశిస్తున్నాను. ఇదంతా నీకోసమనే సత్యాన్ని గ్రహించి నా మీద కోపం తెచ్చుకోకదు. కన్నీళ్లతో వీడ్కోలు చెప్పను. నా జ్ఞాపకాలని, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నీ దగ్గర వదులుతున్నప్పుడు అది వీడ్కోలేలా అవుతుంది? ఉంటాను మరి. నీ ప్రమద్వర. చదవడం పూర్తి చేశాను. మనసంతా అదో రకమైన శూన్యత ఆవహించింది. కాగితం మడత పెట్టి జేబులో పెట్టుకున్నాను. అమ్మ ఇంకా అలానే ఒడ్డున కూర్చుని ఉంది. అటు గోదావరి, ఇటు నుంచి ఎండ, మధ్యలో శిలా ప్రతిమలా ఆమె. బహుశా గతం గురించి ఆలోచిస్తూ ఉందేమో. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ పరిసరాల సామీప్యం. ఈ ఇసుక తిన్నెలలోనే కదా ఆమె కలల గూళ్ళు కట్టుకుంది. ఇక్కడ రెల్లుగడ్డి నీడల్లోనేగా ఎన్నో ఆశల్ని పెంచుకుంది. ఈ పంట పొలాల మధ్యనేగా సన్నబాటలో కాళ్లకు అడ్డుపడే పరికిణీని పక్కకి తీసుకుంటూ భవిష్యత్తు వైపు పరిగెత్తింది. ఇక్కడేగా కన్న కలలు నిలువునా కరిగిపోతుంటే అచేతనమైన ప్రేక్షకురాలిలా మిగిలిపోయింది. ఏం సాధించింది? ఏం సాధించలేదు. అవును మరి. ఎందరో చరిత్రకారులు వీరపత్నుల గురించి రాశారు. ఎందరో సంస్కారవాదులు స్త్రీ స్వాతంత్రం గురించి ఎలుగెత్తి ఉపన్యసించారు. ఎందరో రచయితలు దాస్య శృంఖలాలు తెగ్గొట్టుకోవడం గురించి లిఖించారు. కవిత్వం, గానం చేశారు. కానీ ఇదిగో, ఇక్కడుంది ఒక స్త్రీ. ఆమె జీవితం ఏ చరిత్రకు అందని పాఠ్యపుస్తకం. ఒక కళావంతుల ఇంట్లో పుట్టింది. సంసార స్త్రీ అవ్వాలనుకుంది. ప్రేమ విఫలమైంది. విధి కర్కశంగా ఆడుకున్న ఆటలో మరో దుర్మార్గుడికి భార్య అయింది. బాధలను అనుభవించింది. అయినా పట్టు వదల్లేదు. విశాల ప్రపంచంలోకి ఒంటరిగా వెళుతూ కూడా తను ప్రేమించిన వాడిని సంస్కరించి మరీ వెళ్ళింది. అలా సంస్కరించడంలో ఏ తల్లి చెయ్యని త్యాగం చేసింది. మరో కొడుక్కి తల్లి అయ్యి చేతుల్నే రెక్కలుగా మార్చుకొని ఒక పిల్లపక్షికి ఎగరటం నేర్పించింది. ఆ పిల్లవాడు తన సొంత కొడుక్కే యజమాని అయ్యేటంత గొప్పవాడిని చేసింది. ఓటమికి తుదిమలుపు నిరాశ కాదని, తిరగబడటం అని ఏ విప్లవకారుడు చెప్పనంత గొప్పగా తన జీవితం ద్వారా నిరూపించింది.
అలాంటి స్త్రీ తల్లిగా లభిస్తే ఎవరు వదులుకుంటారు? మీరే చెప్పండి. ఆమె లేచింది. బాగా చీకటి పడింది. నది నుంచి వీడ్కోలు తీసుకుని సంధ్య వెళ్ళిపోయింది. చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. ఆమె వెనుక గోదారి మీద వెన్నెల పరుస్తున్నాడు. పిల్లతెమ్మెర లాంటి ఆలోచన నా మనసు మలయ పవనంలా ప్రవేశించింది. ఈ స్త్రీకి గోదారికి తేడా ఏముంది? సాధారణమైన కొండ చర్యల్లో పుట్టి సన్నగా ప్రవహించి వీధి ఎత్తులు ఉన్న చోట మర్యాదగా పక్కకి తొలగి బలం పుంజుకుని కొండల్ని ఢీకొని అడ్డంకుల్ని తొలగించుకుని జీవనదై 10 మందికి అన్నం పెట్టే గోదారి సాగర సంగమానికి సంతోషంగా వెళ్ళబోతుంటే అడ్డుగా తన స్వార్థంతో ఆనకట్ట వేసిన మనిషిని కూడా చిరునవ్వుతో క్షమించే స్త్రీ ఈ గోదారి. వినగలిగితే ఆ గలగలల్లోంచే జీవితానికి స్ఫూర్తినిచ్చే వేదఘోష వినబడుతుంది. ఈ నిశ్శబ్ద స్వర నినాదాల శృతిని ఆస్వాదిస్తుండగా తను దగ్గరగా వచ్చింది. ఆత్రంగా తలెత్తి చూశాను. నవ్వింది. ఆ నవ్వులో నాకు కావలసిన సమాధానం దొరికింది. నేను నవ్వాను. వెన్నెల్లో గోదారి కూడా. కథకుడు తన ప్రస్థానాన్ని ఈ విధంగా చెప్పాడండి. ఈ కథ ప్రారంభించింది నేను కాబట్టి స్వస్తివాక్యం పలకవలసిన కర్తవ్యం కూడా నా మీదే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆనందరావు ప్రమద్వర్ని కలుసుకోవటానికి ప్రయత్నించాడా? దానికి గోపీచంద్ సహకరించాడా అన్నది మనకు అప్రస్తుతం. ఈ రహస్యం తమ ముగ్గురులోనే అంతం అవ్వాలని మాత్రమే వారు అనుకున్నారు. కానీ ఈ రహస్యం తెలిసిన ఇంకొకరు ఉన్నారు. ఆ వ్యక్తి తరళ. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందని హడావిడిగా మేడ మీదకు వెళ్ళిన ఆమె ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని ఆమూలాగ్రం విన్నది. చిత్రంగా స్పృహ తప్పి పడిపోలేదు. ఎవ్వున కేక వేసి రభస చెయ్యలేదు. తన ప్రవృత్తికే వ్యతిరేకంగా మొత్తం సంభాషణ పూర్తయ్యే వరకు అలాగే నిలబడింది. మొహమే కాదు, శరీరం కూడా వివరణమైంది. తన మూర్ఖత్వం ఇద్దరి ప్రేమికుల్ని ఎలా విడదీసింది, తన మొండిపట్టు తన తండ్రి మరణానికి ఎలా దారితీసింది అంతా విన్నది. ప్రేమ ఉండటం ముఖ్యమే కాదని, అవతలి వారిలో అది ఉందో లేదో కూడా కనుక్కోవాలని 25 సంవత్సరాలు ఆలస్యంగా తెలుసుకుంది. ఉణికిపోయింది. తర్వాత ఆమె ఎన్ని ఒంటరి రాత్రులు ఏడుస్తూ గడిపిందో తెలియదు. జీవితాంతం వరకు మాత్రం ఆ రహస్యాన్ని తనలోనే దాచుకొని ఏమీ ఎరగనట్టు ప్రవర్తించింది. ప్రబంధుని సొంత కొడుకులా చూస్తుంది. పని మనిషిని దొంగతనం కేసులో కూతుర్ని దండించి తరువాత తప్పు తెలుసుకుని శరీరం మీద వాతలు పెట్టుకోవడం ద్వారా తనని తల ఎలా శిక్షించుకుందో ఇప్పుడు చేసిన తప్పుకి తన సొంత కొడుకు అయిన గోపీచంద్ని జీవితాంతం చూడకపోవడమే శిక్షగా భావించింది. తరళ లాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడితే వారిని అపార్థం చేసుకోకండి, కాస్త జాలిపడండి. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.